ఉగాదికి సంబంధించి ఏ రాశి మీద వీడియోలు చేయమంటారో కామెంట్ చేయండి. మీనరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి ఇట్లా ఏదో ఒక రాశి పేరు కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ రాశికి వస్తే ఆ రాశి మీద వీడియోలు చేస్తాను. మార్చి 19వ తేదీన తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది ప్రారంభం కాబోతుంది. ఈ ఉగాది పరాభవనామ సంవత్సరం ఉగాదిగా అంటారు. ఈ పరాభవనామ సంవత్సరం ఉగాదికి కన్యా రాశి వారికి ఎటువంటి గ్రహస్థితి ఉండబోతుందో జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. కన్యా రాశి జాతకుల యొక్క కెరీర్, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ప్రభావం ఎలా ఉండబోతోంది, ఏంటి అనేది ఇప్పుడు నేను చాలా డీటెయిల్డ్గా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలతో జన్మించిన వారు కన్యరాశి జాతకులు అవుతారు. వీరి ఆదాయం 8గా, వ్యయం 11గా ఉంది. రాజపూజ్యం 3గా, అవమానం 3గా ఉంది. ఈ పరాభవనామ సంవత్సరంలో కన్యరాశి వారికి 70% సానుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కన్యరాశి వారికి గ్రహస్థితులు బట్టి చూస్తే అన్ని విధాలా ముందంజ అడుగు వేయడానికి పాజిటివ్గా ఉంది. ఈ సంవత్సరం కన్యరాశి వారికి ఆదాయం అద్భుతంగా ఉండబోతోంది. ఎలా ఉండబోతోంది? ఈ ఈ సంవత్సరం మొత్తం కూడా నక్క తోక తొక్కడమో, పట్టిందల్లా బంగారం అవడమో కన్యరాశి వారికి చాలా పాజిటివ్గా ఉండబోతుంది. డబ్బులు బాగా రాబోతున్నాయి, డౌటే లేదు దాంట్లో. కానీ దాంతోపాటు విపరీతమైన ఖర్చులు కూడా ఉండబోతున్నాయి, అందులో కూడా డౌట్ లేదు. కన్యారాశి వారి గృహ నిర్మాణ ప్రయత్నాలు డెఫినెట్లీ ఫలిస్తాయి. బంగారం, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీరు తక్కువగా కొనుగోలు చేస్తున్నటువంటి ఆస్తుల విలువ పెరిగి ఊహించినటువంటి ప్రతిఫలాలు కూడా మీకు వస్తాయి. ఉద్యోగస్తులకి అంటే కన్యారాశి ఉద్యోగస్తులకి గురుబలం వల్ల కెరీర్ పరంగా గ్రాఫ్ పైకి దూసుకుపోబోతోంది. ఎవరైతే కన్యారాశిలో ఉండి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ గ్రాఫ్ చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్ళబోతోంది. టెక్నికల్ రంగాల్లో పనిచేసేవారు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారిక హోదాలో పనిచేసే వారికి మరింత గుర్తింపు ఉండబోతోంది. నిరుద్యోగులు ఈ సంవత్సరం శుభవార్తలు డెఫినెట్గా వింటారు. ఉద్యోగులకి, నిరుద్యోగులకి అనుకూలంగా ఈ సంవత్సరం మొత్తం ఉండబోతోంది. అకౌంట్స్, టీచింగ్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ నుంచి కూడా కొత్త కొత్త వెంచర్ మొదలు పెట్టడానికి మంచి సమయం ఉంటుంది. పెట్టుబడులు తొందరపాటుతనంతో వ్యవహరించకుండా ఉండాలి. వ్యాపారస్తులకి దీర్ఘకాలిక ప్రణాళికలు మేలు చేస్తారు. నూతన పెట్టుబడుల విషయంలో ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు ఆర్థిక లాభాలను ఇస్తాయి. భాగస్వామి వ్యాపారాలు చేసేవారు కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. విదేశాలకు ఎగుమతి చేసేటువంటి వ్యాపారులు, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లు విపరీతంగా లాభపడతారు. ఈ సంవత్సరం కన్యారాశి వారి కుటుంబ జీవితం సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి సలహాల మేరకు ఇష్టం లేని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కన్యారాశి జాతకులు ఆవేశానికి లోను కాకుండా సహనంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం కన్యారాశి జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల వెన్నొప్పి, నరాల సమస్య వచ్చే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సమయానికి భోజనం చేయాలి. ఈ రాశి స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కన్యారాశి వారు శుభ ఫలితాల కోసం కొన్ని పరిహారాలు పాటించవచ్చు. కన్యారాశి జాతకులు బుధవారం విష్ణు సహస్ర పారాయణ చేయడం మంచిది. ఆవుకి పచ్చగడ్డి తినిపించడం, పెసలు దానం చేయడం వంటివి చేస్తే వీరికి బుధ గ్రహ అనుకూలత లభిస్తుంది. సో మీకు తెలిసిన ప్రతి కన్యా రాశి వాళ్ళకి కూడా ఈ వీడియో పంపించండి. ఈ సంవత్సరం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండబోతుంది. నెక్స్ట్ ఏ రాశి వాళ్ళు చేయాలని మీరు అనుకుంటున్నారో ఆ రాశి పేరు కామెంట్ చేయండి.